వీళ్ళ దగ్గర ఉంటాయి. ఇన్నయ్య గారు ఉన్నారు, మాట్లాడదాం. ఈ ఈ ఈ దృశ్యాన్ని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తున్నది? చాలా బాధ కలుగుతా ఉన్నది. ఆ, కాకపోతే ఒక రకంగా ఒక ఆ, ఆశ కూడా కనిపిస్తూ ఉన్నది. ఆ, ఇప్పుడు ఏదైతే బూడిద రూపంలో కనపడేటువంటి ఉమ్, లేకపోతే మట్టి రూపంలో కనపడేటువంటి ఇక్కడ దృశ్యము, ఉమ్, ఇది ఖచ్చితంగా భూస్వాముల పెట్టుబడిదారుల దోపిడీదారుల కంట్లో నెలసవుతుంది. ఆ, ఖచ్చితంగా ఆయన ఆశయాలు, ఆయన అమరత్వము, ఉమ్, ఆయన యొక్క త్యాగము ఆ, భారతదేశం ఉమ్, ఈ భూమండలం ఉన్నంత కాలం ఉమ్, ఖచ్చితంగా ఆయనని మరవలేరనేది మాకు అనిపిస్తూ ఉన్నది. ఉమ్, మనం ఇప్పటికే వింటా ఉన్నాం. ఎన్నో రకాల రూపాల్లో ఉమ్, ఆయనకు సంబంధించినటువంటి క్యాలెండర్లు కావచ్చు, ఫోటోలు కావచ్చు, ఉమ్, లేకపోతే జేబు క్యాలెండర్లు కావచ్చు, ఉమ్, లేకపోతే టీ షర్ట్లు కావచ్చు వస్తున్నాయి. అంటే మామూలుగా ఇది సాధ్యం కాదు, అవును, మామూలుగా సాధ్యం కాదు. అవును, ఇప్పుడు పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఉమ్, వాళ్ళకు వచ్చి ఇంత ఘనంగా దాన సంస్కారాలు చేస్తారా? చెయ్యరు కదా. చూసినా ఎక్కడన్నా? ఉమ్, వాళ్ళ కుటుంబ సభ్యులు 1 గంట, 2 గంటలు, 3 గంటలు అసలు ఉంటారా? ఉండరు. కానీ ఇక్కడ ఏదైతే వాళ్ళిద్దరూ వాళ్ళు ఉద్యమంలో కావచ్చు, పోరాటంలో కావచ్చు, సహజీవనం చేసినటువంటి వాళ్ళు చివరికి చితిమంటల్లో కూడా వాళ్ళిద్దరిని పక్క పక్కన పెట్టి ఒకరి చేతిలో ఇంకొకరి చెయ్యేసి ఉమ్, ఆ, వాళ్ళని ఆ విధంగా చూసుకున్నారంటే ఇక్కడ ప్రజలు నిజంగా ఎంత ఆదర్శం అది. ఉమ్, ఎవరికైనా దక్కుతుందా అది? అవును, ఉమ్, మన మానవ సమాజంలో మనం ఎక్కడైనా ఎవరినైనా చూడగలుగుతామా? లేదు. కాబట్టి వాళ్ళ ఆశయాలు నెరవేరుతాయి. ఇక్కడ ఈ బూడిద రూపంలో ఉన్నటువంటి నివురుగప్పిన నిప్పుగా ఉన్నటువంటి అగ్గికణాలు ఖచ్చితంగా ఈ దోపిడీ సమాజాన్ని, ఈ ఆధిపత్య సమాజాన్ని, ఈ వర్గ సమాజాన్ని ఖచ్చితంగా అంతమొందిస్తుంది.